ఇరాన్ మీద దాడి చేస్తే ఆర్థికంగా నష్టపోయేది సౌదీ అరేబియా, సైనిక పరంగా కూడా. ఎందుకంటే ఆయిల్ సంక్షోభం వస్తది. ఆ టైంలో తమ ఆయిల్ కొనుక్కునే వాళ్ళు ఉండకపోతే కష్టమైపోతుంది అన్నది భయపడింది సౌదీ అరేబియా. అందుకనే అమెరికా మీద ఒత్తిడి తెచ్చి ఇప్పటిదాకా ఇరాన్ మీద యుద్ధాన్ని ఆపించింది. దాంతోపాటు సౌదీ అరేబియా, దుబాయి, ఖతారు ఇట్లాంటి దేశాలలో అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయి. అరబ్ కంట్రీస్‌లో అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తానంటోంది అమెరికా. అట్లా చేస్తే వాటి మీద మేము దాడులు చేస్తామని ఇరాన్ చెప్పింది. అంటే ఆయా దేశాల మీదలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ల మీద దాడి చేసిన, ఆ దేశాల మీద దాడి చేసినట్టు. అప్పుడు వాళ్ళందరూ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సి వస్తే వాళ్ళ సార్వభౌమాధికార రక్షణ కోసం. అంటే అది మూడో ప్రపంచ యుద్ధం వైపుకే దారితీస్తుంది, లేదా పెను యుద్ధం వైపుకి దారితీస్తుంది. కాబట్టి వద్దని ఇంతవరకు ఆపింది. అయితే ఏమైందో ఏంటో తెలియదు కానీ తాజాగా సౌదీ అరేబియా తన మైండ్ మార్చుకుంది. ట్రంప్‌ని ఇరాన్ మీద దాడికి ఒప్పుకుంటోంది. సౌదీ అరేబియా డిఫెన్స్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ కేబిఎస్ తాజాగా ఒక ప్రైవేట్ చర్చల్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఏదైతే ట్రంప్‌తో మాట్లాడారని, తప్పనిసరిగా కావాలంటే మీరు దాడి చేసుకోవచ్చు అని మేము అడ్డుపడబోమని చెప్పారు అన్నటువంటి మాట తాజాగా బయటకు వచ్చింది.